తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ ని జారీ చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఉంటుందని తెలిపింది. స్వల్పకాలిక పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యకాలంలో రుణాలని మాఫీ చేయనున్నట్లుగా మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే రైతు రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి చేసింది సర్కార్. నేరుగా అకౌంట్లలోకే రుణమాఫీ డబ్బులు వస్తాయని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు 2 లక్షలకు మించి రుణం ఉన్న రైతులకు ఆ పై మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రుణమాఫీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. శ్రవణ్, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ లో ముఖ్యాంశాలేంటి? రైతు రుణాలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కీలకమైన గైడ్ లైన్స్ను జారీ చేసింది. అందులో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకే పంట రుణమాఫీని అమలు చేస్తుండగా చాలా స్పష్టంగా చెప్పింది. కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ను విధించింది. ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న రుణమాఫీకి సంబంధించిన ఏదైతే అంశం ఉంటుందో ముందు 2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని కూడా బ్యాంకుకు చెల్లించిన తర్వాత మిగిలిన 2 లక్షల్లోంచి రుణమాఫీని అప్లై చేయడం జరుగుతుంది. ఒక కుటుంబంలో 2-3 పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి 2-3 అకౌంట్లలోంచి రుణమాఫీ ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు ముందుగా 2 లక్షల్లో ఏదైతే మొత్తం ఉంటుందో అందులోంచి రుణమాఫీని అమలు చేస్తారు. ఇంట్లో ఉన్న మహిళల పేరు మీద ఉన్న రుణమాఫీ తీరిన తర్వాత ఇంట్లో ఉన్న పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మిగతా రుణాలు ఏమైనా ఉంటే దామాషా పద్ధతిలో రిలీజ్ చేస్తాము, మాఫీ చేస్తామని చెప్పింది. ఇక ఆధార్ని రేషన్ కార్డును చాలా తప్పనిసరిగా చేసింది. ఎందుకంటే ఒక రైతును నిర్ధారించడానికి రేషన్ కార్డు ఏదంటే సివిల్ సప్లై శాఖ ఇచ్చే ఆహార భద్రతా కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రామాణికంగా చేసింది. ఆధార్ కార్డును కూడా దానికి ప్రామాణికంగా చేసింది. బ్యాంకులో ఉన్న రుణాలను డేటాను దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడానికి ఇటు ప్రతి బ్యాంకులోంచి ఒక ఉద్యోగిని నోడల్ అధికారిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నోడల్ అధికారి తన సంబంధిత బ్యాంకుకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన డేటాను ఇటు ప్రభుత్వానికి సహకారంగా ఉండి వాళ్ళు సమన్వయం చేయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు కూడా రైతులకు ఇవ్వటం జరిగింది. ఆ సూచనలో అతి ముఖ్యమైన విషయం చెప్పుకుంటే ఖచ్చితంగా తమ వద్ద ఉన్న రుణానికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రాపర్గా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందాలని చూస్తే పూర్తి మొత్తాన్ని కూడా వడ్డీతో సహా ఆ రైతుల నుంచి ప్రభుత్వం వసూలు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి అసలైన రైతులకు లబ్ధిదారులకు రుణమాఫీ అందాలనే ఉద్దేశంతోనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసినట్టుగా ఇందులో ఉన్న గైడ్లైన్స్ను బట్టి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా డిసెంబర్ 2012, 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా అధికారంలోకి వచ్చిన 9 డిసెంబర్ 2023 వరకు మధ్యలో ఉన్న రుణాలను అప్పటి వరకు రెన్యువల్ అయిన రుణాలకు సంబంధించి ఆ పీరియడ్లో ఉన్న రుణాలకు సంబంధించిన రుణాలు ఏవైతే ఉంటుందో వాటిని రుణమాఫీకి సంబంధించి మ్యాక్సిమంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను విడుదల చేయడం జరిగింది. రైట్, థాంక్యూ శ్రవణ్.